భారత్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రెజెంటేషన్ వేదికపై కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టు ఓటమిపై స్పందిస్తూ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ ఇన్నింగ్స్ ను కొనియాడుతూనే అతడే తమ ఓటమిని శాసించాడని పేర్కొన్నాడు. మ్యాచ్ ఎక్కడ చేజారిందో మనందరికీ తెలుసు, కానీ నేను ఏ ఒక్క ఆటగాడిని వేలెత్తి చూపించాలని అనుకోవడం లేదు. ఆ తప్పు తర్వాత అతడు బలంగా పుంజుకుంటాడని అనుకున్నాను. ఆ 17వ ఓవర్ మమ్మల్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ పిచ్ పై మేం చేసిన 190 పరుగులు అద్భుతమైన స్కోరు. మొదటి 15 ఓవర్ల వరకు మ్యాచ్ పై మాకే పూర్తి పట్టు ఉంది, కానీ ఒక్కసారిగా మ్యాచ్ మారిపోయింది. జాకబ్ బెథెల్ ఆడిన ఇన్నింగ్స్ కు పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. వారు గ్రౌండ్ డైమెన్షన్స్ వికెట్ ను ముందే అంచనా వేశారని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. రవి బిష్ణోయ్ వేసిన ఆ 17వ ఓవర్లో నో బాల్స్, ఫ్రీ హిట్లను వాడుకుంటూ జాకబ్ బెథెల్ ఏకంగా 29 పరుగులు రాబట్టి భారత్ చేతుల్లోంచి విజయాన్ని లాగేసుకున్నాడు. టీ20 క్రికెట్లో క్రీజ్ దాటి నో బాల్స్ వేయడం తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది. బెథెల్ లాంటి ఫామ్ లో ఉన్న బ్యాటర్కు ఒకే ఓవర్లో నో బాల్స్ వేసి ఫ్రీ హిట్లిస్తే అతడు వదిలిపెట్టడని, ఆ ఓవరే తమ ఓటమిని శాసించిందని స్పష్టం చేశాడు. తమ వైపు ఉందనుకున్న విజయం కాస్త చేజారిపోవడంతో కెప్టెన్ అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశాడు.